ప్రశాంత వేళలో మంచి కార్యక్రమం మనందరికంటే ఎన్నో సమావేశాలు ఎన్నో విశేషాలు పాల్గొన్న మన మధ్య లేకుండా వెళ్ళిపోయినటువంటి మహత్వరాలు మహత్వులు. నాకు 1975లో నేను ఎంఏలో జరిగినప్పుడు నేను ఎంఫిల్ అని పిహెచ్డీ అని తెలుగు డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు ఉండిపోయాను. ఇప్పుడు మేడం గారు ఎప్పుడు మా డిపార్ట్మెంట్కి వచ్చేది, చాలా అనుబంధం మా డిపార్ట్మెంట్. ఆమె వచ్చినప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడేదంటే, ఎంత చక్కగా ఆత్మీయంగా దగ్గర నుంచి అంత వినయంగా మాట్లాడి, మాకు చిన్న వయసు అప్పుడు కానీ చక్కగా చేరదీసి ఏం చేస్తున్నాం అలా ఇప్పుడేంటి ఎవ్రీ టాపిక్ ఏం తీసుకున్నావు అని ప్రేమగా మాట్లాడేది మహాత్మే. ఆ తర్వాత మా సిస్టర్ని నేను కాలేజీలో చేర్చడానికి పద్మావతి కాలేజీకి పోయినప్పుడు పాపం చాలా మంచి విషయాలు నాకు చెప్పింది. ఇక అనుకుని ఆమె ఎప్పుడు కనిపించినా ఒక మహోత్తరమైనటువంటి మంచి వ్యక్తిగా మా ముఖ్యంలో నడకపోయింది. వాటికి దాన్ని చెప్పడానికి సమయం కూడా కాదు అవన్నీ. ఇక గొల్లాపిల్లి వారు నాకు వెంకటగిరిలో ఒక సాహిత్య సమావేశంలో పరిచయం అయినారు. ఎంత మంచి వ్యక్తి అంటే ఆ మొదటి పరిచయంలో నాకు అర్థమైంది. నా వెనక ముందుకు వచ్చి నేను బయలుదేరదాకా ఉండి అంత పెద్ద ఆయన ఎంత వినయంగా మాట్లాడుతున్నారంటే, సార్ నాకు ఇన్ని రోజులు మీరు పరిచయం కాదే సార్, నాకు అట్లా అంటే నేను రాయుడు గారు అని చెప్పి వినయంగా మాట్లాడాను. ఏ సాహిత్య సమావేశానికి వచ్చిన ఇందాక మధేశ్వర గారు చెప్పినట్టుగా చివరిలో నన్ను రోడ్లో వదిలేస్తే సార్ అంటే ఆ నుంచి నేను వెళ్ళిపోతానని కూడా, నేను వదులుతానండి సార్ అంటే కూడా ఒప్పుకోడు. నన్ను ఆ దీనికాడ 60 సరుకుల్లో వదిలేయండి నేను వెళ్ళిపోతాను. ఆ రకంగా ఎంత వినయంగా ఉండేవారంటే, ఆయన చూస్తే ఒక రకమైనటువంటి ఆదరణ భావం మనకు నిజలేదు. ఒక సహృదయుడు, ఎక్కడ కీర్తికాంక్ష కానీ అది కావాలి ఇది కావాలనేటువంటి ఆరాటం కానీ, మనమందరం సాహిత్యం చదువుకున్న వాళ్ళు ఎంత ఆదరణపూర్వకంగా మన ప్రయాసం స్పందించాలండి. ఆత్మీయులారా, ఈ రోజు నాకు బాగా గౌరవం. కానీ ఇటువంటి సమావేశానికి రావాలని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు మహా వ్యక్తులు మనం ఒకసారి కలిసి ఈ మననం చేసుకోవాలి, వారు గుర్తుందని చెప్పనేసి వచ్చాము. అందరికీ వారి రాష్ట్రాలు పరమాత్మలో కలవాలని, అవకాశం ఉంటే మరణం నుంచి వారి సాహిత్య సేవలు అందించాలని కోరుకుంటూ